ఆరం దినాలైతే బతుకమ్మ పండుగే 9 ఒద్దులు తీరొక్క పూలతోని బతుకమ్మలు వేర్చి ఆడుతుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. ఆడవిళ్ళలకు ఇదే పెద్ద పండుగ. అమ్మగారింటికి వచ్చి ఆడుతుంటారు. కొందరైతే అప్పుడే పువ్వు తెచ్చే పనులున్నారటబ్బా, ఊర్లో పెద్ద బతుకమ్మ మాదే కావాలని. దానికి ఇంకా జరంత టైం ఉన్నది కానీ ఇయాలైతే గిది చూడుండ్రి. ఉయ్యాల కోల్ పాటలతోటి ఊరు వాడ మారుమోగుతున్నాయి పోన్రి. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి గుడి కాడ, అటు వరంగల్ జిల్లా ఆరేపల్లిలా అక్కలంతా కూడి మా సంబురంగా ఆడుతున్నారు బొడ్డెమ్మ. ఒకళ్ళు వాడుతుంటే కడమోళ్ళంతా వంత వాడుకుంటా సప్పట్లు సరుచుకుంటా చుట్టూ తిరుగుతున్నారు. బతుకమ్మ ముంగట 9 ఒద్దులు ఇట్లా గౌరమ్మను కొలుసుకుంటారన్నట్టు. భాద్రపద మాసము పంచమితో మొదలయ్యి మహాలయ అమావాస్యకు ముందు రోజు వరకు 9 రోజుల పాటు ఈ బొడ్డెమ్మ పండుగ అనేది కొనసాగుతుంది. దాని తర్వాత చిన్న బతుకమ్మ అనేది మొదలవుతుంది. పుట్టమన్ను తెచ్చి ఆడకట్టోళ్ళంతా చుట్టూ కూర్చొని పీట మీద ఇట్లా వేరుస్తారు. గుండ్రంగా 5 తంతెలు వచ్చేటట్టు వేర్చి చుట్టూ పూలతో చింగారిచ్చి మీదంగా పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజలు చేస్తారు. లెక్కకైతే చిన్న పిల్లలు ఆడుతుంటారు. తీరువాటం ఉంటే పెద్దలు సుత. సమయాభావం వల్ల లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం ఏదైనా కావచ్చు, జస్ట్ ఒక 3 days అట్లా మామూలుగా అలా ఊర్ల పొంట ఆడుతుంటారు గాని సిటీలలో ఉండేటోళ్లకు బతుకమ్మ అంటే ఎరికే గాని బొడ్డెమ్మ అంటే తెలియదుల్లా. నాకు బొడ్డమ్మ అంటే ఏంటో తెలీదు. బతుకమ్మ దసరా అది పూలతోని వేర్చి ఘనంగా జరుపుకుంటారని మాత్రమే తెలుసు. కొంచెం క్యూరియాసిటీ కొద్దీ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక బతుకమ్మలంటే ఏ రోజుకి ఆ రోజు వేరుస్తారు గాని బొడ్డెమ్మ అట్లా కాదు. ఒక్క పారి వేర్చిండ్రంటే దినం తీరు పూలతో సింగారిస్తారు. బొడ్డెమ్మ రూపాన్ని నిలబెట్టే జాగను బట్టి పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ ఇట్లా తీర్ల చేస్తుంటారు. పాడి పంటలు పసుపు కుంకుమలు చల్లగుండాలని అమ్మవారిని కొలుస్తారు. 9 ఒద్దులు ఆడినాక బాయిలనో చెరువులనో నిమజ్జనం చేస్తారు. ఇక ఆ తెల్లారి నుంచి ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు షురు అవుతాయి. గా ముచ్చటప్పటికి గాని ఇప్పుడైతే బొడ్డెమ్మ సంబురాలు చూడుండ్రి. గౌరమ్మ